మన దేశ సైనికుడు మీద పడుతున్నటువంటి పిడుగులను అరచేతిలో బంధించి శత్రు సంహారానికి ఉపయోగిస్తాడు. పగటి వెలుగును తన కంటిలోన బంధించి రేతిరి చీకటిలో దేశ సరిహద్దులకు వెలుగునందిస్తాడు మన దేశ సైనికుడు. దేశానికి మరణం పట్టుకోబోతోంది అంటే ముందుగా తన ప్రాణాన్ని ఆహుతిస్తాడు ఆయన. తన శ్వాసలో త్రివర్ణాన్ని నింపుకొని గుండెలో మన జెండాని రెపరెపలాడించేటువంటి వ్యక్తి, నిజమైనటువంటి వ్యక్తి మన దేశ సైనికుడు. ఒక తల్లి పేగు తెంచుకొని పుట్టిన రక్త సంబంధాలే ఏ సంబంధము లేకుండా దూరమైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఏ సంబంధం లేకుండా తన బంధాలన్నింటినీ తెంచుకొని మన కోసం, మన దేశం కోసం, ఈ నేల కోసం, ఈ గాలి కోసం వందల మంది సైనికులు వారి యొక్క ప్రాణాలను అర్పించారు. వారానికి ఒక్కొక్కరి చొప్పున నేను ఆ సైనికుల్ని మీకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాను. మీ వంతుగా ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోలని 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ ఎపిసోడ్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి సైనికుని పేరు హనుమంతప్ప కొప్పాడ. ఈ సైనికుడు కర్ణాటక రాష్ట్రంలోని ధారావాడ జిల్లాలో ఓ సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి చిన్నప్పటి నుండి పెరగడం జరిగింది. అలాగే తన కుటుంబానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని 2002వ సంవత్సరంలో ఈ హనుమంతప్ప మన భారత సైన్యంలో చేరడం జరిగింది. 14 సంవత్సరాల పాటు దేశ సరిహద్దుల్లో ఎన్నో సేవలు అందించాడు హనుమంతప్ప. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నటువంటి వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దళంలో ఈయన ఎంతో గొప్ప సేవలు అందించడం జరిగింది. ఈ 14 సంవత్సరాల డ్యూటీలోనే ఆయనకు మహాదేవి అనేటువంటి ఆమెతో వివాహం జరగడం జరిగింది. 2016 ఫిబ్రవరి మొదటి వారంలో సియాచిన్ గ్లేసియర్లో ఆయన సేవలు అందించేందుకు బయలుదేరాడు. అది చాలా ఎత్తైన మరియు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశం. ముఖ్యంగా అక్కడ -50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండడంతో పాటు ఆక్సిజన్ యొక్క స్థాయి చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రదేశంలో. తోటి సైనికులు అందరూ కూడా 19,600 అడుగుల ఎత్తులో సియాచిన్ పైన వారి యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2016 ఫిబ్రవరి 2వ తేదీన హనుమంతప్ప తన భార్యకు చివరిసారిగా ఫోన్ చేయడం జరిగింది. తన భార్యతో ఆయన ఇలా సంభాషించడం జరిగింది. ఇక్కడ చాలా అత్యంత ప్రమాదకరంగా మంచు కురుస్తోంది, గాలులు చాలా వేగంగా వీస్తూ ఉన్నాయి, కానీ నేను జాగ్రత్తగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, మీరందరూ కూడా జాగ్రత్త అని మాట్లాడి తన 2 సంవత్సరాల కూతురుతో కొద్దిసేపు సంభాషించి మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి అని చెప్పి ఫోన్ని ముగించడం జరిగింది. 2016 ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా హిమపాతం సైనికుల యొక్క స్థావరాల మీదకి దూసుకు రావడంతో దాదాపు 10 మంది సైనికులు 35 అడుగుల లోతులోకి వెళ్ళిపోవడం జరిగింది. సమీపంలోని సైనిక స్థావరాలకు గట్టి శబ్దం వినిపించడంతో రేడియో కమ్యూనికేషన్ ద్వారా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రేడియో కమ్యూనికేషన్ పని చేయకపోవడంతో అనుమానంతో వెంటనే ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది. హుటాహుటిన సైనిక స్థావరాల వద్దకు చేరుకున్నటువంటి భారత సైన్యానికి ఈ 10 మందిని వెలుకు తీయడం అనేటువంటిది పెద్ద సవాల్గా మారింది. స్నో కటర్స్, హీట్ రాడర్స్ మరియు స్పెషల్ రాడార్ వ్యవస్థలను ఉపయోగించి మంచు చర్యల క్రింది ప్రాంతంలో ఈ సైనికులు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు భారత సైనికులు. ఇలా ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులను అధిరోహించినటువంటి భారత సైన్యం 6 రోజుల తరువాత అంటే ఫిబ్రవరి 8వ తేదీన మంచు చర్యల కింద 10 మంది సైనికులను గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడే అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి ఎవరు ఊహించినటువంటి సంఘటన జరిగింది. ఈ 10 మందిలో 9 మంది చనిపోవడం జరిగింది. కానీ గడ్డ కట్టిపోయినటువంటి ఓ శరీరంలో గుండె కొట్టుకోవడం గమనించినటువంటి సైనికులు ఆశ్చర్యానికి గురై వెంటనే ఆ శరీరాన్ని మిలిటరీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ శరీరం మరెవరిదో కాదు, హనుమంతప్పదే. హాస్పిటల్ బయట కుటుంబ సభ్యులు, దేశ ప్రజలు వేల ప్రార్థనలు చేశారు హనుమంతప్ప బ్రతకాలి అని. కానీ అప్పటికే మంచుతో గడ్డకట్టిపోయినటువంటి అవయవాలన్నీ కూడా దాదాపుగా పాడైపోయాయి. మృత్యువుతో పోరాటం చేసినటువంటి హనుమంతప్ప ఫిబ్రవరి 11వ తేదీన భారతమాత ఒడిలో కలిసిపోవడం జరిగింది. దేశానికి ఎంతో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి హనుమంతప్పకు గుర్తుగా సేవా మెడల్ని అందించడం జరిగింది. ఆ మెడల్ని స్వీకరించినటువంటి ఆయన భార్య మహాదేవి ఇలా మాట్లాడడం జరిగింది. నా భర్త ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించాడు.
నేను కూడా నా బిడ్డను ఎంతో దేశభక్తితో ముందుకు నడిపిస్తాను అని ఆమె ఎంతో ధైర్యంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజున 2 సంవత్సరాల నిహారిక అనేటువంటి పాపకి తన తండ్రి దూరం అవ్వడం జరిగింది. మరి 14 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రాణం పోసినటువంటి వీర సైనికుడు హనుమంతప్పకి ఓ లైక్ చేయండి. మరో వారం మరో వీర సైనికుని గాథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.